మచిలీపట్నం ప్రధాన కూడలి అయిన కోనేరు సెంటర్లో 2 దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మచిలీపట్నం నడిబొడ్డు కోనేరు సెంటర్లోని వ్యాపార సముదాయంలో సోమవారం రాత్రి జరిగిన చోరీ వ్యాపార వర్గాలను ఉలిక్కిపాటు గురి చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయి ఉండడమే కాక 24 గంటలు పోలీసులు గస్తీ కాసే కోనేరు సెంటర్లో 2 దుకాణాల్లో చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు సుమారు 70,000 రూపాయలు నగదు తస్కరించారు. సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించారు. రాత్రి 1 నుంచి 2 గంటల సమయం మధ్యలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తెలియగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే మచిలీపట్నం ప్రధాన కూడలి అయిన కోనేరు సెంటర్లో దుండగులు దొంగతనానికి పాల్పడడం పట్టణవాసులు చర్చనీయాంశంగా మారడమే కాక పోలీసులకు కూడా సవాలుగా మారింది. కోనేరు సెంటర్కి కొత్తపేట దూరంలో రాధికా థియేటర్ ఆపోజిట్లో మెడికల్ షాప్ నందు మరియు పక్కన ఉన్న స్వీట్ షాప్ నందు కూడా ఈరోజు చోరీ జరిగింది. దొంగలు కూడా అంటే ఈ షాపులకి సెంటర్ లాక్కులు లేవు, ఆ పై లాక్కులు 2 కూడా పగల కొట్టేసి లోపల దొంగతనం అయితే చేశారు. అమౌంట్ పోయింది. తెల్లారుజామున షాప్ తీయడం కోసం వస్తే షాపు షట్టర్ తెరుస్తుంది కదా అని చెప్పి కాల్ చేశాము ఓనర్కి. నేను ఫస్ట్ మెడికల్ షాప్ చూసిన తర్వాత పక్కన మా కెమిస్ట్రీకి ఫోన్ చేసిన పక్కన స్వీట్ షాప్కి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అతనికి ఫోన్ చేశాను. అతను ఫోన్ చేస్తే వెంబడే సీసీ కెమెరాలు నేను వస్తున్నా అన్నట్టు తీరదు. తన షాప్ కూడా షట్టర్లు అయిపోయింది. వెంబడే పరిగెత్తుకు వచ్చాడు. పైన సీసీ కెమెరా పని చేయట్లేదు అని చెప్పేసి లోపల పని చేస్తుందని చెప్పి అన్నాడు. అతనికి డబ్బులు కూడా పోయినాయి. కానీ సెంటర్ నడిబొడ్డులో పక్కన హైదర్ జ్యువెలరీ దగ్గర కూడా బంగారు షాప్ ఉంది. అక్కడ ఆల్రెడీ వాచ్మెన్ ఉంటారు. మరి 1 గంట 2 వరకు కూడా తిరుగుతూ ఉన్నారు, మనుషులు తిరుగుతూ ఉంటారు. మరి ఏ టైంలో జరిగిందో తెలియదు. అమౌంట్గా పోయింది. అంటే సీసీ కెమెరాలు కూడా లేకపోవడం కూడా మెడికల్ షాప్ నందు కూడా సీసీ కెమెరాలు లేవు. అందరికీ తెలియజేసేది ఏంటంటే మేము మా అసోసియేషన్ తరఫున కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి ఒక్కళ్ళు సీసీ కెమెరాలు కూడా అమర్చుకుని ఉంటే పోలీసు వారికి కూడా కొద్దిగా తేలిగ్గా ఉంటుంది, ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. మన వస్తువులకు మనవి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మన పెద్ద షాపులన్నీ కూడా మెడికల్ షాపులు అయినా కానీ ఫిజికల్ షాపులు అయినా కానీ సీసీ కెమెరాలు ఏర్పరచుకుని ఉంటే బాగుంటుందని చెప్పి విజయసాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ అండి. మాది రాత్రి 10:30కి షాప్ కట్టేసి వెళ్ళడం జరిగింది. ఉదయం 8:30కి మా అన్నయ్య గారు అబ్బాయి షాప్ తీస్తాడు. తీసేటప్పుడు తాళాలు పగలు కొట్టేసి ఉన్నాయండి. ఒక 60,000 దాకా క్యాష్ దొంగిలించబడింది. పొద్దున్నే 8:30కి చూసేటప్పటికి షట్టర్ తాళాలు తీసేసి ఉన్నాయి. సుమారు 12 తర్వాత తెల్లవారుజాము లోపు మన కోనేరు నడిబొడ్డున ఉన్న విజయసాయి మెడికల్ రాధికాలు ఎదురుకుండా ఉన్న మెడికల్ షాపులో దొంగలు పడటం జరిగింది. మరి వచ్చిన దొంగలు సుమారు 60-70 రూపాయలు క్యాష్, రాత్రి అమ్మిన క్యాష్ని ఆయన కౌంటర్లో పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ క్యాష్ అలాగే ఉన్నది. ఆ క్యాష్ని దొంగిలించుకుని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ నేరస్తుల్ని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ప్రయత్నించి వారిని పట్టుకుని ఆయనకి ఆ మెడికల్ షాప్ ఓనర్కి క్యాష్ అప్ చెప్పాలని చెప్పి పట్టణంలో ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలియజేశారు. 37వ డివిజన్లో ముడా నిధులు 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల నిమిత్తం త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా శరవేగంగా చేపడుతున్నట్లు ఆయన వివరించారు. పట్టణంలో ప్రాధాన్యతా క్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు కిట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ నాగేశ్వర, వైసీపీ నాయకులు శీలార్ దాదా, కొక్కిలిగడ్డ శరత్ తదితరులు పాల్గొన్నారు. 31వ డివిజన్లో 18 లక్షలతో 3 సీసీ డ్రైన్లు, 3 చోట్ల సీసీ డ్రైన్లు మరియు కలవట్లు కూడా పనులు ప్రారంభించడం జరిగింది. అంటే మనం శారదానగరం చూసుకున్నట్టయితే కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ సమస్య, చిన్న కలవట్ల సమస్యలు గడప గడపకు తిరిగినప్పుడు జనాలు చెప్పడం జరిగింది. దానికి వెంటనే గడప గడప శాంక్షన్ కింద 20 లక్షల పనులు కూడా చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా గ్రాంట్ జగన్ గారు ఇచ్చిన ఎక్స్ట్రా ఫండ్తో కూడా ఈరోజు పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మచిలీపట్నం నలుదిక్కుల అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి డివిజన్లోనూ ఈరోజు చూసుకుంటే ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైతే జనాలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారో అక్కడ రోడ్డు కావాల్సి రోడ్డు,
డ్రైన్ కావాల్సి వస్తే డ్రైన్, లేదా పైప్ లైన్ కావాల్సి వస్తే పైప్ లైన్, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకొస్తాం. ఇన్ని చేసినా కూడా నిస్సిగ్గుగా ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి, నిస్సిగ్గుగా ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా వాళ్ళే ఫండ్ తెచ్చారంట, వాళ్ళే చేసామని చెప్పే పరిస్థితి. అంటే ఎంత నిస్సిగ్గుగా బతుకుతున్నారంటే, 5 ఏళ్ళు కనీసం పదవి రాగానే అర్థం కూడా దించి ప్రజల కష్టాలు కనుక్కోనోళ్ళు, కనీసం కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడినోళ్ళు ఈరోజు మచిలీపట్నం పోర్టు కట్టినా మేమే చేయించామంటున్నారు, మచిలీపట్నం మెడికల్ కాలేజీ ప్రభుత్వంలో కట్టినా అది మేమే చేసామంటున్నారు, ఫిషింగ్ హార్బర్ కట్టినా అది మేమే చేసామంటారు, ఫండులు ఇల్లే తెచ్చానంటారు, రోడ్లు ఇల్లే. అంటే 5 సంవత్సరాలు పరిపాలించి అప్పుడేం చేయకుండా ఎవడేం చేసినా అంటే వాళ్ళ యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఆ చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టినా నేనే కనిపెట్టా అంటాడు, ఇంకేదైనా ఒలింపిక్లో మెడల్ కొడితే నా ట్రైనింగే అంటాడు, ఇండియా కప్పు గెలిస్తే నా వల్లే అంటాడు. ఇట్టా చెప్పినట్టు ఎవరేం చేసినా ఎవరి కష్టానైనా మన కష్టమని నిస్సిగ్గుగా చెప్పుకోవడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు తెలిసి PhD చేసినట్టు కనపడుతుంది. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తెచ్చినట్టయితే ఈ గ్రాంట్లు డేట్లు చూపించండి, మీరే తెచ్చినట్టయితే జనాలకు చూపిద్దాం. శాంక్షన్ గ్రాంట్ డేటు ఉంటుంది కదా, ఆ కాగితాలు లేకుండా ఉండవు, గాల్లో ఉండవు కదా, ఏదైనా కాగిత రూపేణ ఉంటుంది కదా, తీసుకురండి, అవన్నీ జనాలు చూపిద్దాం. అలాగే మీతో పాటు ప్రతి డివిజన్కి వస్తాకి సిద్ధమే అని మీకు చెప్తున్నాం. అలాగే గడప గడపకి మన ప్రభుత్వంలో 20 లక్షల వర్కులు చేయటం జరిగింది. బాబాయ్ చెప్పారు ఇప్పుడే అర్బన్ సెంటర్ ఒకటి కట్టించడం జరిగింది. అలాగే ఏ డివిజన్ చూసినా కూడా ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ చేయటం జరుగుతుంది. అవన్నీ చూస్తా కూడా అవాస్తవాలు మాట్లాడటానికి సిగ్గుండాలి. మరి చేతనైతే చేసేవాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండండి, చేశారని అభినందించే మనసు మీకు ఎలాగో ఉండదు. చేసేటటువంటి వర్కులకు కూడా అడ్డం పెట్టి మరి 3 స్తంభాల బైపాస్ రోడ్డు వంతెన పక్కన ప్లేసులు ఇస్తే ఆ ప్లేసుల దగ్గర వాళ్ళకి వెళ్ళామో మేము వస్తే 3 సెంట్లు ఇస్తాము అని చెప్పి అబద్ధాలు చెప్పి అవి ఇస్తే మళ్ళీ వాటి మీద కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసి జనాల జీవితాలతో ఆడుకోవద్దు. మీకు ఏమన్నా మంచి మనసు ఉంటే చేసే ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండండి, అది లేదనుకో కామ్గా ఉండండి. అలాగే మరి పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. మరి మంచి చేసే వ్యక్తులకి సపోర్ట్గా ఉండిపోయిన పర్వాలేదు, వాళ్ళకి వర్కులు జరగకుండా అడ్డం పడి అవాస్తవాలు మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలే చూస్తున్నారు కదా, అభివృద్ధి ఉన్నదో లేదో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళతో పాటు కళ్ళు ఉంటే చూడండి, లేదంటే మానేయండి. విమర్శించే వ్యక్తిత్వం మానుకుంటే మంచిది. ఇప్పటికే ఇంకా అసలు సీట్లు లేకుండా సిగ్గు లేకుండా నుంచోవడానికి మనుషులు క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇంకా రాను ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకునేటటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మరి ఇంత అభివృద్ధి చేస్తున్న పేర్ని వెంకటరామయ్య గారు, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి జగన్ గారును మన కిట్టుబాబుని గెలిపించుకోవాలి. మనందరిపైన చాలా బాధ్యత ఉన్నది. మీ అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మళ్ళీ మన వైఎస్ ప్రభుత్వం వస్తేనే ఉన్న మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్తూ ఈరోజు ముడా గ్రాంట్ కింద సీసీ డ్రైన్లు 3 అలాట్ చేశారు 18 లక్షలతో. అంతకుముందు గడప గడప ప్రోగ్రాంలో తిరిగినప్పుడు కిట్టు గారు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని కార్పొరేటర్ ద్వారా ఆయన డ్రైన్లు రోడ్లు అనేది ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్తే ఎక్స్ట్రాగా ముడా గ్రాంట్ కింద 18 లక్షలు పేర్ని నాని గారు కిట్టు గారు సహకరించినందుకు ఇద్దరికి థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ పి రాజబాబు లేడీ యాంథిల్ జూనియర్ కళాశాలను సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఇంటర్మీడియట్ పరీక్ష విధానాన్ని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా లేడీ యాంథిల్ కళాశాలలో పరీక్షల నిర్వహణ పరిశీలించినట్లు ఆయన తెలియజేశారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 21,532 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు ఆయన వివరించారు. పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన నియమావళిని అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు మొబైల్ టీంలు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో కూడా విద్యార్థులకు గదుల్లో అవసరమైన వెలుతురు, విద్యుత్తు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. మిగతా పరీక్షలు కూడా ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఇంటర్ 2వ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష జరుగుతున్నట్లు
ఆర్ఐఓపీ రవికుమార్ కలెక్టర్ కు తెలిపారు. ఈ పరిశీలనలో డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పిబి సల్మాన్ రాజు, డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ మెంబర్ ప్రసాద్ శాస్త్రి, ప్రిన్సిపల్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం టోటల్గా 59 సెంటర్స్ ఉన్నాయి అండ్ 21,532 స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అన్ని ఏర్పాట్లు కూడా యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ నామ్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. అండ్ రౌండ్ ది క్లాక్ మొబైల్ టీమ్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అండ్ ఆల్ ఫెసిలిటీస్ బిన్ ఆల్రెడీ బిన్ ప్రొవైడెడ్. సో ఈరోజు అందులో భాగంగా ఈ లేడీ ఆమ్తిల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి మేము ఇక్కడ రావడం జరిగింది, జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. సో ఇందులో కూడా ఇప్పుడు వెరిఫై చేసాము, అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి అండ్ పిల్లలకు చాలా కంఫర్ట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అంతా చాలా కూల్గా జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్సెస్ కూడా మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ కూడా మనకు నోట్ కాలేదు కాబట్టి సో అన్ని ఏర్పాట్లు జరిగినాయి అండ్ స్టూడెంట్స్కి అన్ని రకాల సౌకర్యాలు కూడా క్రియేట్ చేశారు. సో ఐ హోప్ దాట్ ఇంకా మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి. బంటుమిల్లి బస్టాండ్లో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కాంపౌండ్ వాల్ పనులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బంటుమిల్లి బస్టాండ్లో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కాంపౌండ్ వాల్ పనులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ ఏ మల్లికార్జున్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జోనల్ చైర్పర్సన్ పినింటి మహేష్ సూచన మేరకు ఈ బస్టాండ్ అభివృద్ధి పనుల కొరకు 40 లక్షల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలలో 40 లక్షల రూపాయలను నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం బస్టాండ్ మరియు ఏపీఎస్ఆర్టీసీ పెట్రోల్ బంకును పర్యవేక్షించి లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ఉప్పాలరాము, ఎంపీపీ వెలివెల చంద్రబాబు, జడ్పీటీసీ మలిశెట్టి వెంకటరమణ, ఎంసీ చైర్మన్ కొల్లాటి బాలగంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండల కేంద్రమైనటువంటి బంటుమిల్లి బస్ స్టేషన్ని సందర్శించడం, దీనికి సంబంధించిన కొన్ని విస్తరణ పనులు, ముఖ్యంగా దీనికి సీసీ రోడ్ లేదు, ప్రస్తుతం బస్సు వచ్చి బయటికి వెళ్ళిపోవడానికి. సో ఎంటైర్ ఏరియాని యార్డ్ అంతా కాంక్రీట్ సిమెంట్ కాంక్రీట్ రోడ్ చేయాలని, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కొంత మాత్రమే కట్టి ఉంది, మిగతా అంతా కూడా కంప్లీట్ చేయాలని 40 లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది. ఇవాళ మా చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారి స్వస్థలతో ఇవాళ శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. దీనికి బహుశా ఒక నెల 10 రోజుల్లోపు అయిపోతుంది వర్క్ మొత్తం. వర్క్ టెండర్ స్టార్ట్ అయినాక మ్యాక్సిమం ఏప్రిల్ ఎండ్కి ఈ పని మొత్తం ఈ 2 పనులు పూర్తవుతాయి. దీంతోపాటు మేము ఇప్పుడే పక్కనే ఉన్నటువంటి మా పెట్రోల్ పంపును కూడా సందర్శించడం జరిగింది. దాంట్లో కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పారు, వాటికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకున్నాం ఇప్పుడు. అదేవిధంగా అక్కడ కాంపౌండ్ వాళ్ళు ముఖ్యంగా పెద్ద వెహికల్స్ ఏదైనా వెళ్ళి బయటికి రావడానికి యాక్సెస్కి సంబంధించినటువంటి కొంచెం అక్కడ కొంచెం ఫిల్లింగ్ చేసి అక్కడ కూడా సీసీ రోడ్డు వేసినట్టుగా బాగుంటుందని చెప్పారు. దానికి సంబంధించి కూడా మల్లికార్జున రెడ్డి గారు, అలాగే కమిషనర్ అండ్ ఎండీ గారు అయినటువంటి తిరుమలరావు గారు, అట్లాగే అన్న మహేష్ గారి సారథ్యంలో ఇవాళ బ్రహ్మాండమైన అభివృద్ధి మరి విషయంగా ఆయన ముందుకు తీసుకుని వీళ్ళందరూ చొరవతో ఈరోజు ఎన్నో సంవత్సరాలైంది ఈ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టి. చాలా సంవత్సరాల తర్వాత మరి మనం ఒక అభివృద్ధిని నోచుకునే స్థాయికి తీసుకొచ్చాం. ఈవేళ 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా పునర్నిర్మాణం వీరి చేతుల మీదుగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మిగిలిపోయినటువంటి ఏవైతే పనులు ఉన్నావో మీరు అడిగిన మీదట కాంప్లెక్స్ కానీ అవన్నీ కూడా సార్వల చేతుల మీదుగానే మళ్ళా శంకుస్థాపనకు మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఓపెనింగ్ చేసే రోజునే ఈ శంకుస్థాపన కూడా చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే పెట్రోల్ బంక్కి సంబంధించి కూడా మీరు ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించి రిటైనింగ్ వాల్ కానీ అవన్నీ కూడా తీసి కాసంత దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇది గవర్నమెంట్ బంక్ కాబట్టి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ అంటే ఒక నిజాయితీ, అలాగే నిబద్ధత, ఒక క్వాలిటీ ఉన్నిద్దన్న ఉద్దేశం, క్వాంటిటీ ఉన్నిద్దన్న ఉద్దేశం ప్రజలకు ఉన్నిద్ది కాబట్టి మీరు ఆ విషయంలో కూడా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పెట్రోల్ బంక్ సేవలను కూడా ప్రజలందరూ వినియోగించుకుని అలాగే మీరు కోరిన భీమవరం సర్వీసెస్ కానీ అలాగే రిమైనింగ్ బస్ స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండాలు
ఈ పరిధిలో ఉన్నటువంటి బస్ స్టేషన్ పరిధి అంతా సిమెంట్ రోడ్డు వేసేసి చేసేదానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ బంకు మా యొక్క ఆర్టీకి సంబంధించిన పెట్రోల్ పంపు కూడా ఇంకా కొద్దిగా వస్తువులు కావాలంటే వాటిని కూడా మెరుగుపరిచేదానికి చర్యలు చేపడం మా అధికారులకు చెప్పడం జరిగింది. ఈ యొక్క కాంపౌండర్లు ఈ యొక్క బస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ రోడ్డుకు సంబంధించి 40 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా మన స్థానిక మంత్రి జోగి రమేష్ గారి సూచన మేరకు, అలాగే ఇన్ఛార్జి రాము గారి కోరిక మేరకు, మా యొక్క జోనల్ చైర్మన్ మహేష్ గారి సూచన మేరకు దీన్ని మా ఎండి గారు దీన్ని మంజూరు చేయడం జరిగింది. వాళ్ళ సూచన మేరకు, వాళ్ళ అభిప్రాయం మేరకు చేయాలని చెప్పినప్పుడు ఎండి గారు మాట్లాడకుండా వెంటనే దాన్ని మంజూరు చేసి దాని శంకుస్థాపన రావడం జరిగింది. అందులో ఇంత మంచి కార్యక్రమానికి నాతో పాటు ద్వారకా తిరుమల ఎండి ద్వారకా తిరుమల గారు కూడా ప్రత్యేకంగా నిలుపుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏ అవసరం అయితే ఇట్లా పెరిగే నాగాయలంక మండలం రేమాలవారిపాలెంలో అర్హులైన నిరుపేదలకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నివేశన స్థలాలు పంపిణీ చేశారు. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం మార్కెట్ యార్డ్లో జగనన్న నవరత్నాల్లో భాగంగా అర్హులైన నిరుపేదలకు జగనన్న ఇళ్లు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, జడ్పీటీసీ మోకా బుచ్చిబాబు, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు భోగాది శేషగిరి, మద్ది చిన్నారి మరియు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 లక్షల రూపాయలు కూడా కొనేవచ్చు. ఇవాళ అటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే మీకు పట్టా ఇచ్చారో ఆ పట్టాన్ని మీరు ఎవరికి నచ్చితే మీ కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు. ఆ 4 పిల్లల్లో 3 బాగుండి ఎవరిన ఆర్థిక ఒకళ్ళు బాగోకపోతే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీకు హక్కు ఉంది. ఇంతకుముందు అయితే ఆ 4 కూడా బాగుండడం కూడా మాకు వాటా దాంట్లో ఇవ్వాల్సిందే వచ్చేవాళ్ళు. ఇవాళ అక్కడ కాకుండా మీకే ఆ హక్కు ఇచ్చి బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికి లేదా అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వీలు కల్పించి వాళ్ళకి పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ పొలం కొనడానికి దొరకలా, చాలా ఇబ్బంది అయింది. చాలా చోట్ల అడిగాం. రేట్ ఎక్కువైనా కొనడానికి ఈ ప్రభుత్వం రెడీగా ఉన్నా అన్నీ కూడా దొరక చివరికి 50 రూపాయల దగ్గర కొనాల్సి వచ్చింది. నేనేమనుకున్నా అంటే 50 రూపాయల దగ్గర కొంచెం లేట్ అయింది. బరం తోల కరెంట్ లైన్ రాలా, ఖచ్చితంగా బరం తోలి కరెంట్ లైన్ వచ్చి అక్కడ ఇల్లు కడితే అది ఒక మంచి ఊరు అవుతుంది. అక్కడ ఒక వెల్నెస్ సెంటర్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అది ఈ టర్మ్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ పని పూర్తి చేస్తుంది. అది కూడా మీకు బావుదరుపులు అంటాగో, లేకపోతే పక్కన ఉన్న రంగేగట్టు అంటాగో, పక్కన ఉన్న మరిపాలెం అంటాగో, ఆ ఊళ్ళ కంటే కూడా ఒక ప్లాన్ ప్రకారం రోడ్లు, డ్రైన్లు, మంచినీళ్ళ సదుపాయం, కరెంటు అన్ని వస్తాయి. అవి కూడా మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రంలో ఒకటి అనుకున్నారు. పెడన మండలం నందమూరు గ్రామ సెంటర్లోని పలు షాపులలో చోరీ జరిగి 3 కెమెరాలతో పాటు నగదు అపహరణకు గురైంది. పెడన మండలం నందమూరు గ్రామ సెంటర్లోని పలు షాపుల్లో చోరీ జరిగింది. మండల పరిధిలోని నందమూరు గ్రామ సెంటర్లో గల వికాస్ మొబైల్స్ మరియు బాజీ స్టూడియోలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి 3 కెమెరాలతో పాటు నగదు అపహరించారని స్టూడియో యజమాని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.